నేను సూటిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగుతున్నా. ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా కరీంనగర్ మొత్తం పంటలు ఎండిపోతున్నాయి. పంటలతో పాటు తాగునీరుకి ఇబ్బంది అవుతుంది. మరి ఇంత మేము దగ్గర ఒక 1 మంత్ నుంచి కన్నెపల్లి నుంచి మోటార్ లాంచ్ చేయి మా బాధ చూడమంటే ఎందుకో పట్టించుకోకుండా మీరు మంత్రులు దేవాదులే వేరు పోండి, నో ప్రాబ్లం. మరి మా కరీంనగర్ ఏం తప్పు చేసింది? మా కన్నెపల్లి ఏం తప్పు చేసింది? మా మేడిగడ్డ ఏం తప్పు చేసింది? ఎందుకు ఇటువైపు మంత్రుల బృందం వస్తలేరు? అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కరీంనగర్ అనేది తెలంగాణలో భాగం కాదా, అంతర్భాగం కాదా? ఎందుకు మా మీద కక్ష? ఇది 93 ఫ్లో ఉంటేనే మీకు అక్కడ కన్నెపల్లి నీళ్ళు మోటార్ ఆన్ చేయొచ్చు. 97 నడుస్తున్నాయి ఫ్లో. నేనేమంటున్నా, ఒక్కసారి మీ బృందాన్ని పంపిండి, మేము వస్తాం. మా ముందట మీరు మోటార్ లాంచ్ చేసే అవకాశం ఉంటుంది, దయచేసి మీరు పంపండి. అన్నారంలో నింపవసరం లేదు. అన్నారంలో వేసుకుంటూ సుందేళ్లకు మళ్ళీ లిఫ్ట్ చేసుకుంటూ సుందేళ్ల నుంచి మీరు ఎల్లంపల్లి దాకా నీళ్ళు తీసుకురండి. ఒకవేళ మీరు తప్పు చెప్తే గిట్ట ప్రజల ముందు మమ్మల్ని దోషిగా పెట్టండి. జీవితంలో ఎప్పుడంగా ఈ జూలై మాసంలో డెడ్ స్టోరేజ్ రాలేదు. ఎప్పుడంగా మిడ్ మానేర్ ద్వారా నీళ్ళు నింపుదాము. కానీ ఈరోజు తాగునీరుకి ఇబ్బంది అవుతుంది, సాగునీరుకి ఇబ్బంది అవుతుంది. ఎందుకు బేషాలు పోతున్నారు? ఎందుకు మా మీద కక్ష? కన్నెపల్లికల మోటార్లు ఆన్ చేసే అవకాశం ఉన్నది. దాన్ని ఇమ్మీడియట్గా మీరు అన్నారం నింపండి. అన్నారం కూలిపోదు, మా గ్యారంటీ. మేము కూడా సివిల్ ఇంజనీర్ చదువుకున్నాం. మేము అన్నారంలో 2 TMCలు నీళ్ళు వాగానే మీరు మళ్ళీ లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నది. సుందీల నుంచి డైరెక్ట్ ఎల్లంపల్లికి అవకాశం ఉన్నది. ఎల్లంపల్లి నుంచి క్లియర్గా ఉన్నది. ఎక్కడ రిజర్వ్కి ఇబ్బంది లేదు. కాబట్టి ఎక్కడన్నా అన్నారంలో కూలిపోతే మేమే బాధ్యత వహిస్తాం. రేవంత్ రెడ్డి గారు రాజకీయాలు అవసరం లేదు. ఏమైనా రాజకీయాలు ఉంటే మళ్ళా ఎన్నికల కంటే 6 నెలల ముందు రాజకీయాలు చేసుకుందాం. కానీ వాళ్ళ రైతుల కడుపు మీద ఎందుకు కొడుతున్నావు అని మేము అడుగుతున్నాం. ఉత్తర తెలంగాణ రైతుల పక్షాన మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళ కడుపు మీద మీరు ఎందుకు కొడుతూ ఉన్నారు? ఇలా రైతులు చేసిన తప్పేంటిది? కేవలం కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఓటేసి నేను కుర్చీ మీద కూర్చోబెట్టడమేనా ఇలా రైతులు చేసిన తప్పు అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారు మీ బాధ అంతే ఏంది? ఇవాళ అక్కడ నీళ్ళు ఎత్తుతే ఆ నీళ్ళు రైతులకి రేపు యూరియా బస్తాలు ఇవ్వాల్సి వస్తుంది. యూరియా బస్తాలు ఇచ్చి పంట వండిన తర్వాత ఆ పంటకు కొనాల్సి వస్తుంది. ఆ పంట కొనుగోలుతో పాటు 500 బోనస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇదంతా లొల్లేంది? నీళ్ళే ఇవ్వకపోతే అయిపోతుంది అని ఒక చిల్లర ఆలోచన ఇలా రేవంత్ రెడ్డి గారు చేయడం చాలా 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 బాధాకరం. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్ట్, వరల్డ్స్ లార్జెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఇలా కట్టింది కేసీఆర్ గారు. ఎందుకంటే కేసీఆర్ గారు రైతు బిడ్డ కాబట్టి, కేసీఆర్ గారికి వ్యవసాయం గురించి తెలుసు కాబట్టి, ఇలా రైతు ఆవేదన కేసీఆర్కి తెలుసు కాబట్టి, ఇలా కేసీఆర్ గారు దుక్కి దున్ని సాలేస్తాడు కాబట్టే ఇలా కాళేశ్వరం నీళ్ళు అనేటి ఎంత ముఖ్యమో కేసీఆర్ గారికి తెలుసు. రేవంత్ రెడ్డి గారు మీరు భూదందాలు చేసుకుంటూ ల్యాండ్లు కొని అమ్ముతాడు కాబట్టి ఇలా మీకు ఆ రైతుల విలువ అర్థమైతలేదు అని నేను చెప్తా ఉన్నాను. కాళేశ్వరం యొక్క గొప్పతనం, కాళేశ్వరం యొక్క ప్రాముఖ్యత గురించి ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు PCC అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా అధికారంలోకి రావాలని చెప్పి ఆలోచన చేసి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద లేని పని అపోహలు సృష్టించి కాళేశ్వరం ఒక విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించి ప్రజలని నమ్మించే ప్రయత్నం చేసి మరి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చినటువంటి ఒక కాంగ్రెస్ సర్కార్ ఈరోజు ఇదే కాళేశ్వరం పైన ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డదని స్పష్టంగా కనపడతా ఉన్నది. మరి ఆ రోజు కేసీఆర్ గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఫలితమే తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలమైందని చెప్పేసి ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా కూడా చెప్పినట్టు మాట వాస్తవం. ఎంత దిక్కుమాల, ఎంత దిగజారు రాజకీయం అంటే గతం 2 సంవత్సరాలలో కూడా కాళేశ్వరంలో మరి భాగమైనటువంటి అనేక కాంపోనెంట్లు వాడుకొని మరి మంచి ఫలితాలు తెచ్చుకొని కూడా కాళేశ్వరం నిరుపయోగం అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చుక్క నీరు లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీటి గురించి అల్లాడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మేడిగడ్డ దగ్గర రోజు 7 TMCల నీరు వృధాగా పోతోంది కిందికి. అంటే 1,00,000 క్యూసెక్ల నీరు రోజు వృధా పోతా ఉన్నది. మేడిగడ్డ దగ్గర కట్టాల్సిన అవసరం ఎందుకు ఏర్పడ్డదని చెప్పి మరి ఇప్పుడు వారన్నా ఇప్పుడైనా జ్ఞానోదయం కావాలా, తెలివి తెచ్చుకోవాలా. ఇంకా కూడా అంత పెద్ద ఎత్తున నీళ్లు పోతున్నాయని చెప్పేసి
అధికారికంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వెలువడుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఎంత అజ్ఞానంతో ఎలాంటి అవగాహన లేకుండా నీళ్ళు ఎక్కడి అని అడుగుతున్నాడు. నీళ్ళు ఎక్కడికి వెళ్ళి నీళ్ళు వస్తే కదా ఎత్తుకుపోవడానికి అని చెప్తాడు. అంత పరిజ్ఞానం ఉన్నటువంటి ముఖ్యమంత్రి దొరకడం తెలంగాణ ప్రజల యొక్క దౌర్భాగ్యం, దురదృష్టం. సరే, ఎన్డీఏసీ చెప్పింది క్లియర్గా, మీరు దాన్ని మనబొత్తులు చేసి వాడుకోవచ్చు అని చెప్తే కూడా మరి దాన్ని మనబొత్తులు చేయకుండా 2.5 సంవత్సరాలు కావస్తా అన్నది. ఏ రోజైనా సరే ఎన్డీఏసీ ద్వారా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాడా? ఏ రోజైనా ఒక లెటర్ రాసినాడా? 73 సార్లు నిన్న ఢిల్లీ కలుపుకుంటే 73 సార్లు ఢిల్లీ పోయినాడు. ఒక్కసారన్నా ఎన్డీఏసీ అధికారులతో ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసినాడా రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నాం. మెట్రో స్వాధీనం చేసుకోవడానికి, మెట్రో ఉన్నటువంటి 350 ఎకరాలని కాజేయడానికి, దాని ద్వారా రియల్ ఎస్టేట్ దందా చేసుకోవడానికి, తన అన్యాయాలకు అప్పచెప్పడానికి రోజు మెట్రో మెట్రో అని చెప్పి 10 సార్లు పర్యటించినవే, ఉత్తరాలు రాసినవే. ఇదే మేడిగడ్డ గురించి ఎందుకు లెటర్ రాయలేదు నువ్వు? ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు నిలదీయలేదు? ఎందుకు మీ ఎంపీలు అడగలేదు? బీజేపీ ఎంపీలు అడగలేదు? కేవలం ఎన్డీఏసీ ఒక సాకుగా చూపెట్టి తప్పించుకునే ప్రయత్నం